హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో కాకరకాయ కారపొడి ఎలా చేయాలో చూద్దాం. పావు కిలో కాకరకాయలకి కారపొడి చేస్తున్నా. దానికి ఒక హాఫ్ కప్పు ధనియాలు, 1 కప్పు కరివేపాకు, 1 కప్పు పుట్నాల పప్పు అండ్ హాఫ్ కప్పు పల్లీలు, ఒక వెల్లుల్లిపాయ అండ్ హాఫ్ కప్పు శనగపప్పు, కారానికి సరిపడా ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. తర్వాత ఇవన్నీ తీసుకున్న తర్వాత ఫస్ట్ కాకరకాయలని పైన లైట్గా పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కాకరకాయ ముక్కలు ఇలా చిన్నగా కట్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ముగ్గుడు పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో మనం ముందుగా తీసి పెట్టుకున్నవంటి శనగపప్పు, మినపప్పు, జీలకర్ర ఈ 3 కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. వీడియో నేను ఓన్గా తీసానండి, అంటే నేనే తీసేటోళ్ళు లేరని కొంచెం క్లారిటీ మిస్ అయితే ఏమనుకోవద్దు. ఇవన్నీ కూడా మంచిగా రోస్ట్ అయ్యేటట్టు ఉంచాలి. సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలన్నీ. చూస్తారు కదా, మంచిగా ఫ్రై అవుతున్నాయన్నీ. సో ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లో ధనియాలు యాడ్ చేసుకోవాలి. హాఫ్ కప్ ధనియాలు యాడ్ చేసుకోవాలి. ధనియాలు కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత 1 కప్ కరివేపాకు కూడా వేసి అది కూడా మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, మంచిగా ఫ్రై అవుతున్నాయన్నీ. కరివేపాకు, ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వీటన్నిటిని కూడా మంచిగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా పక్కకు తీసుకొని పుట్నాల పప్పు కూడా యాడ్ చేసుకోవాలండి. పుట్నాల పప్పు స్టవ్ బంద్ చేసాకైనా యాడ్ చేసుకోవచ్చు. అవి తొందరగానే ఫ్రై అయిపోతాయి. అవి ఆ వేడికే ఫ్రై అవుతాయి అన్నమాట.
దానికి ఎక్కువ మంట అవసరం లేదు. ఇట్లా అన్నీ ఫ్రై చేసుకోవాలి. చూస్తారా మంచిగా ఫ్రై అయిపోయినాయి ప్రతి ఒక్కటి. క్రిస్పీగా ఎట్లా అంటే సౌండ్ వస్తుంది ఫ్రై అయిపోయిన తర్వాత. బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు అవన్నీ ప్లేట్లోకి తీసేసుకున్నాం. అవి కొంచెం చల్లగా అవనివ్వాలండి. తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత రెడ్ చిల్లీస్ ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇవి ఎండుమిరపకాయలు అనేవి మనకి కారం ఎక్కువ స్పైసీ కావాలనుకుంటే స్పైసీగా ఎక్కువ వేసుకోండి. స్పైసీ తక్కువ తినేటోళ్ళు ఉంటే తక్కువ వేసుకోండి. అది మన టేస్ట్ని బట్టి. చూస్తుండగానే ఇవి కూడా వేగిపోయినాయి. ఇవి కూడా పక్కకు పెట్టేసుకుందాం. ఇవన్నీ కూడా చల్లగా అయిన తర్వాత మిక్సీ పెట్టుకోవాలి. అదే బాండీలో ఇంకాస్త నూనె వేసుకోవాలి. ఇప్పుడు కాకరకాయ ముక్కలు ఫ్రై చేయాలి కాబట్టి కొంచెం ఆయిల్ పడుతుంది. ఇవి కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి కాకరకాయ ముక్కలన్నీ కూడా. ఈ హైలో పెడితే మాడిపోతాయి. ఏదైనా కూడా హైలో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్. వాటిని మంచిగా ఫ్రై అవనివ్వాలి. చూడండి ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇంకా స్టవ్ మొత్తం సిమ్లో పెట్టుకొని ఇంకొక 5 మినిట్స్ అలా ఫ్రై అవ్వనివ్వాలి. మొత్తం ఫ్రై అయిపోయినాయి. ఇంకా చాలు. ఇంకా ఫ్రై అయిపోతే మరి బ్లాక్ అయిపోతే ఇలా వచ్చినంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ కాకరకాయలు కాకుండా ఓన్లీ ఈ పప్పులు ఎండుమిర్చి అన్నీ వేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మెత్తగా పొడి చేసుకున్న తర్వాత దాంట్లోనే కాకరకాయ ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. సారీ అండి, కాకరకాయ ముక్కలు కూడా వేసి మిక్సీ పట్టాలి. కాకరకాయ ముక్కలు వేసిన తర్వాత మరీ మెత్తగా అవసరం లేదు. కొంచెం బరకగా ఉంటేనే దాంట్లో బాగుంటుంది. వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. అవి కూడా మిక్సీ పట్టుకోవాలి. వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత స్మెల్ చాలా మంచిగా అనిపిస్తుంది. అన్నీ మంచిగా కలిసేటట్టు పట్టుకోవాలి మిక్సీ. చూసారా రెడీ అయిపోయింది. మరీ మెత్తగా లేదు, ముక్కలుగా కూడా లేదు. ఇది రైస్లో తినొచ్చు, టిఫిన్స్లో తినొచ్చు, దేంట్లోకైనా బాగుంటుంది. సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా టేస్ట్కి తగ్గట్టు ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ వేసిన తర్వాత కూడా ఒకసారి మళ్ళీ మిక్సీ పెట్టేస్తే మంచిగా కలుస్తుంది. సో ఫైనల్గా రెడీ అయింది. ఇప్పుడు దీంట్లోకి మనం ఇంకొంచెం ప్రాసెస్ ఉంది. పోపు పెట్టుకోవాలి కారప్పొడికి. మళ్ళీ బాండీలో ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత
దాంట్లో జీలకర్ర, ఆవాలు, పల్లీలు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అవనివ్వాలి. ఈ కారపొడిలో పల్లీలు అనేవి మనం పొడి చేసినప్పుడు వేయము, తాలింపులో వేసుకుంటాము. అట్లా వేసుకోవడం వలన మనం తింటున్నప్పుడు ఈ ఫ్రై అయిన పల్లీలు మధ్య మధ్యలో అక్కడక్కడ వస్తూ మంచిగా అనిపిస్తుంది టేస్ట్. ఫైనల్గా కారపొడి కూడా, కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఏమైనా కరివేపాకు ఫ్రై అవుతుంటే స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది కదా, మంచిగా అనిపిస్తుంది. ఈ కారపొడి ఎవరికైనా తెలుసా, ఎవరన్నా చేస్తుంటే నాకు కామెంట్లో చెప్పండి. ఎందుకంటే నేను ఇది ఎక్కడ చూడలేదు, నేను ఓన్గా తయారు చేశాను. అట్లనే ఆ పోపు వేగిన తర్వాత ఈ కారపొడి మొత్తం కూడా స్టవ్ బంద్ చేయకుండా దాంట్లోనే మూకట్లోనే వేసేయాలి. అట్లా జస్ట్ కొంచెం ఆయిల్ అలా లైట్గా ఫ్రై అవనివ్వాలి. అట్లా అవుతుంటే బాగుంటుంది. సో ఫైనల్గా కారపొడి అయితే రెడీ అయిపోయింది. ఈ కారపొడి మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ టేస్ట్ చేసి చాలా బాగుందని చెప్పారు. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.